చేశానంటే నాకు వాలంటీర్ అనే పదం నాకు నచ్చట్లా. జనసేన వాలంటీర్ నాకేమనిపించిందంటే ఒక సైనికుడు దేనికి ఇస్తాడు, ఒక పనికి ఉద్యమిస్తాడు. అంటే ఒక పర్టికులర్ టాస్క్కి ఒక ఉద్యమించేవాడు, ఒక ఉద్యమానికి నిలబడేవాడు. నాకేప్పుడు జన సైనికులు ఎందుకు బలం అంటే వాడు ఉద్యమిస్తారు వాళ్ళు. నేను నాకు ఎలా ఉంటుంది, ఐఎమ్ నాట్ పొలిటికల్ లీడర్, నేను ఉద్యమకారుడు ప్రాక్టికల్ పాలిటిక్స్ చేస్తే ఎలా ఉంటుందో మీకు జనసేన చేసి చూపిస్తుంది. సో మన పార్టీలో ఉండే వాళ్ళందరూ ఉద్యమకారులే. కాకపోతే దాన్ని సంస్కృత పదం ఉద్యమే తీసుకున్నాం. ఇది దేనికి తీసుకున్నాం అంటే ఉద్యమే అనే పదం ఇది మన నారాయణ పండితులు వారు చెప్పిన సుభాషితం నుంచి ఈ పదం తీసుకున్నాం. ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథైః నాహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అనేది ఈ సుభాషితం. ఏదైనా సత్కార్యాన్ని సంకల్పించినప్పుడు దృఢ సంకల్పం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి. అవి అత్యంత ఆవశ్యకమే కాక కీలకం కూడా. సాధనలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకొని లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుబట్టి వదలన్న వాడే ఉద్యమి, అతనే మన జన సైనికుడు. అందుకని ఇది ఉద్యమి మెంబర్షిప్ కింద తీసుకోండి. అలాగే ఉద్యమి అంటే ఇట్ ఈస్ అ న్యూట్రల్ జెండర్, అది ఆడవారికి మగవారికి ఒకటే అది ఉద్యమి. అందుకని మీరు అది ఆ ఉద్యమి అనేది ఇట్ కెన్ బి అప్లైడ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంతమందిని కలపగలిగి మీరు చాలామంది చేశారు. ఒక్కొక్కరు 1000 మెంబర్షిప్లు, కొంతమంది 5000 మంది. ఒకసారి ఒక నాయకులు వచ్చేసి మేము చేసామంటే నాకు ఎవరైతే పని చేస్తారో నాకు వాళ్ళు తెలియట్లా, నేను వదిలేస్తున్నాను. సో నేను కనీసం దానికి ఎలా పెట్టాలి వీళ్ళకి అంటే సరిపోవట్లేదు. అంటే నాకేం చాలాసార్లు ఏమనిపించింది, మీకు కూడా ఇదే వినిపించుండాలి. చాలామంది యువత తాలూకు శక్తిని పట్టుకొని నాయకులుగా ఎదిగి వీళ్ళని వదిలేసి వీళ్ళని మా కింద చేశారు, అది వదిలేశారు అందరూ. నేను ఎప్పుడంటే లాస్ట్ మైల్కి వెళ్తాను నేను. సో నాకేమనిపించింది, అసలు ఇలా పనిచేసే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఇస్తే తప్ప వాళ్ళు తెలియరు మనకని చెప్పి, అసలు పార్టీ స్ట్రక్చర్లో భాగంగా అని చెప్పి నేను వారికి సాధక్ అని పేరు పెట్టాను. అంటే ఒక సాధకుడు ఏంటంటే ఒక తపస్సంపన్నుడు అవ్వడానికి ముందు సాధకుడిగా మొదలు పెడతాడు. అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి నువ్వు ముందు సాధకుడు అవ్వాలి. ఫస్ట్ నువ్వు ఉద్యమించాలి, ఉద్యమించిన తర్వాత నువ్వు సాధకుడు అవ్వాలి. అంటే గట్టి పరిస్థితులు నేను సాధించేది. సాధించిన తర్వాత నువ్వు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు మూడో స్థాయి చెప్తాను, దానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏమవుద్ది, నువ్వు కొట్లాడావు, నువ్వు ఉద్యమించావు, అలుపెరగకుండా కొట్లాడతావు. కొట్లాడిన తర్వాత నీకు ఒక వీటన్నిటిని దాటి ఇంకో స్థాయి ఉంటుంది. యు లైక్ టు గివ్, దట్ ఈస్ కాల్డ్ ప్రదాత. క్షేత్రస్థాయిలో తమ పరిధిలో ఉన్న సాధక్ తాలూకు పని ఏంటంటే, అని మీరు చేసేది సాధక్ అని నేను గౌరవంగా పిలుస్తాను. నాకు ఎలా ఉంటుంది, సాధకులైన నా జన సైనికులారా, ఉద్యమించిన ఉద్యమకారులైన నా ఉద్యమిల్లారా, నాకు చెప్పడానికి బలం ఉంది. ఒకసారి రైట్ పదం, రైట్ డిజైన్ లేకపోతే బలం రాదు. మీరు అమ్మవారి శ్రీచక్రం చూశారు, మీరు ఎక్కడైనా చూడండి, టెంపుల్స్లో కానీ ఒక గ్రేట్ డిజైన్, ఒక యాపిల్ ఫోన్, ఏదైనా సరే డిజైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ పదం పెడతాం, ఏ డిజైన్ ఇస్తాం, అది దాని లోపల ఇంత ఉందనేది తెలిసినట్టు ఆటోమేటిక్గా మనం ఆకర్షితులవుతాం. అందుకని ఈ పేరుకి, ప్రతి పేరుకి కనుక ఇంత డిజైన్, ఇంత ఆలోచించి పెట్టాం. సో జనసేన చేపట్టి సభ్యత్వ నమోదులో మన వాలంటీర్ని ఈ రోజు నుంచి బాధ్యత చేపట్టేవని మనం గుర్తించే వారికి సాధక్ అని గౌరవప్రదంగా వారిని మనం పిలుస్తున్నాం. క్షేత్రస్థాయిలో తన పరిధిలో ఉన్న సమూహాన్ని ప్రేరణ కల్పించి, పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రేరణ ఇచ్చి, కార్యక్రమాల పట్ల ఆకర్షితులను చేసి, సభ్యుల్ని చేసే బాధ్యత కలిగిన వారిని గౌరవించాలని సదుద్దేశంతో వారికి సాధక్ అనేది నేను నిర్ణయించడం జరిగింది. అలాగే పార్టీకి అప్పగించిన బాధ్యతను, నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలన్న తపన, పట్టుదల కలిగిన వ్యక్తి సాధక్. కార్యసాధనలో ఎదురయ్యే సవాళ్ళను కూడా అధిగమించి ముందుకు వెళ్ళే స్థైర్యం వీరిలో ఉంటుంది. అండ్ నిజంగా ఇలాంటి వాళ్ళు లేకపోతే నన్ను తెలంగాణ బోర్డర్లో ఆపేసినా, రేపు పొద్దున వైజాగ్లో ఆపేసినా, లేదంటే ఇక్కడ కూర్చొని ఇప్పటంలో ఆపేసినా, మనం ఇలాంటి సాధకుల బలం లేకపోతే అసలు ముందుకు వెళ్ళేవాళ్ళం కాదు. సో అందుకని ఇలాంటి సవాళ్ళు అధిగమించే ముందుకు వెళ్ళే స్థైర్యం వీరిలో ఉంటుంది. తన పరిధిలో తన శక్తి సామర్థ్యాలతో పార్టీ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకుంటాడు సాధక్. ప్రతి సాధక్ ఒక ఉద్యమి స్థాయి నుంచి తన పరిధిలో మరింత మందిని ఉత్తేజపరిచి జనసేన సిద్ధాంతాలను చేపట్టే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళగలిగేవారే సాధకులు. సో అలాగే ప్రదాత అనేది ఉంది. మీకేం చెప్పాను సార్, త్రిశూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానని చెప్పి. సో సృష్టిలో ఏదైనా సరే మనకి మూడు ఉంటాయి. బైబిల్లో చెప్పుకోవాలంటే సన్, ఫాదర్ అండ్ హోలీ ట్రినిటీ. మన ఎన్ని త్రిగుణాత్మకాలు.
మనకి సత్ర రజో తమో గుణాలు. సో ఇవన్నీ అంటే ఫస్ట్ ఏముంటుంది, లేమెన్గా అంటే మనం ఓన్లీ కోరిక తప్ప ఎలా పోరాటం చేయలేదు. కొంత అనుభవం వస్తే ఆ తర్వాత కొంత అవగాహనతోటి ఆ జ్ఞానంతో ముందుకెళ్తాం. సో వీళ్ళకి చాలామంది మీరు చూస్తే నాకు చాలామంది సైలెంట్గా పనిచేసి వాళ్ళొక మనకు కనిపించే వాళ్ళు కాకుండా కనిపించిన వాళ్ళు 1000 ఓట్లు వేయించి నాకు వాళ్ళు ఎవరో తెలియకపోయినా విదేశాల నుంచి మారుమూల గ్రామాల నుంచి నేను వచ్చి 100 ఓట్లు వేయించాను, లేదంటే నేను పార్టీ కింద ఖర్చు పెట్టాను అండ్ నా పార్టీ సభ్యత్వం ఉంది. ఇవన్నీ నాకేమనిపించింది, వీళ్ళు ఎవరు గుర్తించరు అనిపించింది. నేను ఎంతమందిని డైరెక్ట్గా నాకు వచ్చి చెప్తారు, ఒకేసారి 1,00,000 మంది వస్తే నేను కలవలేను. ఇలాంటి మీటింగ్లు 10 పెడితే నేను ఇండివిజువల్ ఫస్ట్ మీటింగ్కి ఇచ్చినంత కనెక్షన్ సెకండ్ మీటింగ్ పల్స్ పడిపోతూ ఉంటాను. సో నేను అదేమనుకున్నానంటే మరి వాళ్ళకి ఎలా గుర్తింపు ఇవ్వాలి. సో నాకేమనిపించిందంటే పార్టీ అంటే అభిమానం, పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకం, పార్టీ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసం, వారికి ఉన్న పరిమితులు కావచ్చు, లేదంటే కారణాలు అనేకం కావచ్చు, క్రియాశీలకంగా మన పార్టీలో ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు, కానీ కనీసం పార్టీ పదవిని వాళ్ళు ఆశించకపోవచ్చు, కానీ వాళ్ళకి మన పార్టీ మీద అభిమానం ఉంటుంది, ఇష్టం ఉంటుంది. సో వారికిన్న మనకి అన్ని రకాల సహకారాలతో పాటు ఆర్థిక వనరులతో కూడా ఒకసారి పార్టీకి అండగా నిలుస్తారు. చాలా నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేస్కి వాళ్ళే కూర్చొని నాకు తెలియని కూడా తెలియదు, సార్ మీరు పలానా వాళ్ళు ఇచ్చారు సార్ అంటే నేను చెప్పలేదు, అవునా అన్న. నేను అడిగాను వాళ్ళు, మీరు చెప్పలేదు ఏంటంటే లేదు సార్ మాకు చేయాలనుకున్నాం, మీరు ఇంత మంచి పని చేస్తున్నా, సమయం వచ్చినట్టు మేము చేయాలనుకున్నాం, మేము చేస్తున్నాం అని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి నేను ఎలాంటి గుర్తింపు ఇవ్వాలి, అలాగే పార్టీ సభ్యులకి తోడ్పాటు ఇవ్వాలనే సంకల్పంతో స్పందించి వాళ్ళు భరోసా ఇస్తారు. ఒకసారి ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే ముందు నేను చెప్పకముందే వాళ్ళే కల్పించేస్తారు. ఉదాహరణకి మన తత్తెనపల్లికి వెళ్తే అబ్బాయి ఇప్పుడు రాడు, కనిపించడం. నేను ముందే అనౌన్స్ చేశాను, నేను ఈ స్కూల్కి సంబంధించిన బుక్స్ అన్నీ నేను ఇచ్చేస్తాను అని ముందు నేను ఇచ్చేస్తుంటే అబ్బాయి ముందుకు వచ్చి నా దగ్గరికి కూడా రాలా, మొత్తం లైబ్రరీని తను ఇచ్చేసాడు. నేను ఒక మాట చెప్పి నేను ఇద్దామని నేను పెట్టుకుంటే నేను ఇచ్చానన్న పేరు నాకు వచ్చింది, కానీ యాక్చువల్గా ఇచ్చింది వాళ్ళు ఎవరు ఇచ్చినా ఇవ్వని నేను ఇచ్చేసామని, కానీ ఇచ్చింది మన చరణ్. మరి అబ్బాయిని ఏమనాలి, ప్రదాత అనాలి కదా అలాంటి వాడిని. అంటే చాలామంది అంటే ప్రభాత్ అనే ఇంగ్లీష్ పదం ఇంకా అర్థం అంటే బెనిఫాక్టర్ అనేవాడు ఏంటంటే హీఈస్ గివర్, అందరూ బాగుండాలని ఇచ్చేసాడు ముందు ఏం ఆశించకుండా. అలాంటి ప్రదాతలు చాలామంది ఉన్నారు. సో అలాంటి వారికి నైతిక మద్దతు సైతం జనసేనకి ప్రయోజనకరమని నేను బలంగా భావిస్తాను. అలాంటి వారికి కూడా పార్టీలో సముచిత గౌరవం ఇవ్వాలి సదుద్దేశంతో వారికి ప్రదాత అనే పేరుతో నేను గుర్తింపిస్తున్నాం. వారిచ్చే ఆర్థిక తోడ్పాటు కార్యక్రమాల నిర్వహణకు పార్టీ శ్రేణులకి మనందరికీ ప్రయోజనకం ఉంటాయి. పదవుల కోసం కాకుండా విశాలమైన దేశ ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రయోజనాన్ని, సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సహృదయంతో జనసేనకి అన్ని రకాలుగా తోడ్పాటునిచ్చే వారికి గౌరవప్రదంగా ఇచ్చే గుర్తింపు ప్రదాత. మెంబర్షిప్కి మొదటి మెంబర్షిప్ నేను తీసుకుంటాను. సో దానికి మా వాళ్ళు పుస్తకాలు లైబ్రరీలు ఇచ్చేస్తాను. నేను 2 కోట్లతో జనసేన మెంబర్షిప్ తీసుకుంటాను. మనం 4 విడతలు చేసాం ఇప్పటివరకు. ప్రతి విడతలో కూడా కనీసం ₹1,00,00,000 ఇచ్చారు ప్రెసిడెంట్ గారు. సో ఈ రోజున 2 కోట్లు మన సభ్యత్వానికి జనసేన పార్టీ కోసం, అది గొప్ప కార్యక్రమం. నాకేమనిపిస్తుంది, ఇది మన ఇల్లు, మన కుటుంబంకి నడిపేవాడు వాడు ఇవ్వకపోతే ఎట్లా అనుకుంటాం. ఒకవేళ లేనప్పుడు పర్లేదు, పని చేద్దాం. సినిమాలు ఉన్నాయి, సంపాదిస్తున్నాం కదా.